జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ విచారణ కొనసాగుతుంది. ఇవాళ పలువురు తాజా మాజీ సీనియర్ ఐఏఎస్ అధికారులను విచారిస్తోంది. ఈ విచారణకు ఐఏఎస్ అధికారులు రజత్ కుమార్, రామకృష్ణారావు, వికాస్ రాజు హాజరయ్యారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులుగా రిటైర్ అయిన సోమేష్ కుమార్, శైలేంద్ర కుమార్, ఆర్థిక శాఖ మాజీ ముఖ్య కార్యదర్శి వి నాగిరెడ్డి, ఆ శాఖ ప్రస్తుత ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావుకు కమిషన్ సమన్లు జారీ చేసింది. అలాగే నీటిపారుదల శాఖ మాజీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్, మాజీ సీఎం కేసీఆర్ కార్యదర్శిగా పనిచేసిన స్మితా సబర్వాలకు కమిషన్ సమన్లు జారీ చేసింది. వారు కూడా విచారణకు హాజరు కావాల్సి ఉంది. రైట్, కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి లోపాలు, అవకతవకలపై విచారణ జరుగుతుంది. విచారణకు పలువురు అధికారులు హాజరైనట్లు కనిపిస్తుంది. ఇదే విషయం గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరసింహరావుని లైవ్ ద్వారా అడిగి తెలుసుకుందాం. నరసింహరావు. ఎస్ శంకరి, గత బీఆర్ఎస్ ప్రభుత్వము దాదాపుగా 1,00,000 కోట్లు పెట్టి ఎంతో ప్రతిష్టాత్మకంగా కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మాణం చేసింది. సో దాన్ని చాలా గొప్పగా కూడా ప్రచారం చేసుకుంది. కానీ అలాంటి ప్రాజెక్టు, అంత గొప్పగా నిర్మించామని చెప్పినటువంటి ప్రాజెక్టు 5 ఏళ్లు పూర్తి కాకముందే పెద్ద ఎత్తున ఆ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి పిల్లర్లు కుంగిపోవడము, 2 బ్యారేజీలకు లీక్ కావడము, బుంగలు పడి నీరంతా కూడా బయటికి వెళ్ళిపోవడము, ఈ విధమైనటువంటి లోపాలన్నీ కూడా బయటపడ్డటువంటి నేపథ్యంలో ఇది ఒక దేశవ్యాప్తంగా కూడా పెద్ద సంచలనంగా మారింది. దాంతోపాటుగా ఇప్పుడు మిగిలిన బ్యారేజ్లు, మిగిలిన పిల్లర్ల నాణ్యత పైన కూడా, దాని భవిష్యత్తు పైన కూడా ఒక అనుమానం అయితే పెరుగుతూ ఉంది. సో ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వము వచ్చిన తర్వాత దానిపైన విచారణ కమిషన్ను ఏర్పాటు చేసింది. పినాకి చంద్రఘోష్ నేతృత్వంలో ఈ కమిషన్ను ఏర్పాటు చేసింది. ఆ ప్రాజెక్టు నిర్మాణంలో జరిగినటువంటి లోపాలు, దాంట్లో జరిగినటువంటి అవకతవకలు, అదేవిధంగా అందులో జరిగినటువంటి అవినీతికి సంబంధించి సమగ్రమైనటువంటి విచారణ జరిపి పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం ఈ కమిషన్ను ఏర్పాటు చేసింది. సో దాదాపు ఇప్పటికే ఈ కమిషను వేగంగా విచారణను కొనసాగిస్తూ ఉంది. ఇప్పటికే దశల వారీగా ఈ కమిషన్ విచారణ కంటిన్యూ చేస్తూ ఉంది. మొదటగా ప్రాథమికమైనటువంటి సమాచారాన్ని సేకరించింది. ఆ తర్వాత టెక్నికల్ అంశాలపైన దృష్టిని సారించింది. టెక్నికల్ అంశాలపైన వివరాలు సేకరించడం కోసము ఇంజనీర్లతో సమావేశాలు, విచారణ కొనసాగించారు. వారి ద్వారా సమాచారాన్ని సేకరించారు, వారి వివరాల్ని సేకరించారు. ప్రధానంగా ఇందుకు సంబంధించినటువంటి డిజైన్లు, ఆ డిజైన్ల ప్రకారమే నిర్మాణం జరిగిందా అనేటువంటి సంపూర్ణమైనటువంటి విషయాల్ని వారి ద్వారా రాబట్టారు. ఆ తర్వాత ఈ ప్రాజెక్టు నిర్మాణంలో పాల్గొన్నటువంటి గుత్తేదారులను కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా కూడా విచారణ చేసి వాళ్ళ ద్వారా కూడా వివరాలని రాబట్టారు. ఇక ఆ తర్వాత ఇప్పుడు ఆనాడు నీటిపారుదల శాఖలో ఉన్నటువంటి అధికారులను, అదేవిధంగా ఆర్థిక పరమైనటువంటి అంశాలపైన కూడా దృష్టి సారించింది పినాకి కమిషన్. సో అందులో భాగంగా ఈ రోజు నుంచి ఆనాడు ప్రభుత్వంలో పనిచేసినటువంటి ఇరిగేషన్ శాఖలో ముఖ్య కార్యదర్శులుగా పనిచేసినటువంటి అధికారులని, అదేవిధంగా ఆర్థిక శాఖ కార్యదర్శులుగా పనిచేసినటువంటి అధికారులని విచారణకి పిలిచింది, సమన్లు ఇచ్చి. అందులో భాగంగా ఈరోజు రామకృష్ణారావు అటెండ్ అయ్యారు, చంద్రఘోష్ అటెండ్ అయ్యారు, చంద్రఘోష్ విచారణ కమిటీ ముందు హాజరయ్యారు, రజత్ కుమారు అటెండ్ అయ్యారు, రామకృష్ణారావు అటెండ్ అయ్యారు. కొంత ఆరోగ్య సమస్యలు ఉన్నటువంటి నేపథ్యంలో ఎస్కే జోషి ఆయన వీడియో కాల్ ద్వారా కమిషన్ ముందు హాజరై వివరాలన్నీ కూడా అందజేశారు. సో ఈ దశలో సమాచారాన్ని సేకరిస్తున్నటువంటి కమిషను ఆ తర్వాత అందరి నుంచి కూడా అఫిడవిట్ల రూపంలో ఆధారాలని సమర్పించడం కోసం, సమగ్రమైనటువంటి నివేదిక అందించడం కోసము రేపు వారు మాట్లాడినటువంటి మాటకి, విషయాలకు వెల్లడించినటువంటి అంశాలకు కట్టుబడి ఉండే విధంగా అఫిడవిట్లను కూడా తీసుకుంటా ఉన్నారు. గతంలో టెక్నికల్ అంశాలపైన విచారణ జరిపినప్పుడు అదేవిధంగా ఈరోజు హాజరవుతున్నటువంటి అధికారుల ద్వారా కూడా సమాచారాన్ని సేకరిస్తూ వారిని కూడా అఫిడవిట్ల రూపంలో సమాచారాన్ని ఇవ్వాలని చెప్పి ఆదేశిస్తున్నట్లుగా తెలుస్తుంది. సో గత సీఎంఓలో ఇరిగేషన్ వ్యవహారాలు చూసినటువంటి ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్ కూడా ఈరోజు కమిషన్ ముందు కొద్దిసేపటి క్రితమే హాజరయ్యారు. అదేవిధంగా సాయంత్రము 3:30 గంటలకి మాజీ సిఎస్ సోమేష్ కుమార్ కూడా విచారణ కమిషన్ ముందు హాజరు కాబోతా ఉన్నారు. సో వీరందరినీ కూడా డైరెక్ట్గా సమన్లు జారీ చేసి విచారణకు హాజరైన తర్వాత వివరాలు సేకరిస్తూ అఫిడవిట్లను కూడా సమర్పించాలని చెప్పి ఆదేశిస్తున్నట్లుగా కోరుతున్నట్లుగా తెలుస్తూ ఉంది. ఇక ఆ తర్వాత
పొలిటికల్ నేతల్ని ఆనాడు ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసినటువంటి వాళ్ళని కూడా విచారణకు పిలిచేటువంటి అవకాశం ఉంది. సో మొత్తానికి ఈ సేకరించినటువంటి అన్ని అంశాలతో సమగ్రమైనటువంటి నివేదికను తయారు చేసి ఆగస్టు 31 వరకు ప్రభుత్వానికి అందజేసేందుకు వేగంగా ముందుకు అడుగులు వేస్తుంది కమిషన్. రైట్, థ్యాంక్ యూ నరసింహరావు.